ఇంటి బయట చెప్పులు ఉండాలి, ఈ వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. దానికి అర్థం ఇది ఒక జోక్ అని మీరు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇండియాలో లిటరసీ రేట్ అరౌండ్ 72% ఉంది. కానీ చాలా వరకు చదువుకున్నోడైనా చదువు లేనోడైనా భయపడేది, నమ్మకం పెట్టుకునేది ఒక్కనికే. అదెవరో కాదు, దేవుడి పేరు అడ్డం పెట్టుకొని నేను చెప్పిందే చేస్తే నీ రాత్రికి రాత్రి నీ లైఫ్ అంతా ఫ్లిప్ అయిపోతుంది. సాయంత్రం అయితే అమెరికాకి వెళ్ళిపోతావు. అదే గనక నాకు కోపం వచ్చి నేను టార్గెట్ చేసి గుమ్మడికాయ కొడితే ఆ వికెట్ ఎగిరిపోయి ఆస్ట్రేలియాలో పడ్డది. అరే నీ వీసా అప్రూవ్ అయిపోయిందా ఆస్ట్రేలియాకి? అవ్వలేదా? సరే గురువు గారితో చెప్పి ఒక గుమ్మడికాయ కొట్టిపిస్తలే. 2 గుమ్మడికాయలా? 2 ఎందుకురా? అచ్చా చెక్ ఇన్ బ్యాగేజ్ ఉందా? ఓకే ఓకే చెప్తాలే. ఇప్పటికి 5 సంవత్సరాలు ఆస్ట్రేలియా నుండి రాలేక పీకోలేక లాక్కోలేక వస్తున్నాడు. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఒకప్పుడు బాబాలు ఉండేవాళ్ళు. పెళ్లికి పేరెంటాలకి ఇచ్చుకునే చీర ఒకటి తెచ్చుకొని దాంట్లో కూర్చొని ఇష్టం వచ్చింది వాగేవాళ్ళు. ఇంకా ఎవరైతే పనులన్నీ మానుకొని వీళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. మరి గురుగారు చెప్పేది నమ్ముతున్నారంటే గురుగారు చెప్పే మాటలు కూడా నమ్మాలి కదా. చెప్పండి చెప్పండి. అవును వడ ఇస్తారా బ్రో? వడ తినబోదు అవుతుంది. ఫుల్ వేడి వేడి సాంబార్తో. ఇండియాలో లిటరసీ రేట్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫేక్ బాబాస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్యాన్ చేయడం కూడా స్టార్ట్ చేసేసినారు. కానీ ఆస్ట్రాలజీ అన్న టాపిక్ మాత్రం ఇండియన్స్ బ్లడ్ లో యాంటీబాడీ లాంటిది. మంచి జరుగుతుంది అని చెప్తే నమ్మేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడే ఇలాంటి సో కాల్డ్ ఆస్ట్రాలజిస్ట్ ఒక సెలబ్రిటీ లా తయారై యూట్యూబ్ లో న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫేమస్ అవ్వడానికి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు మనం ఆ వీడియో గురించి మాట్లాడుకోవచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్యా. సో మీరు చూస్తున్నారు ఇంటర్వ్యూవర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటోతో దొంగ స్వామీజీ ఆదిత్య ఆర్యతో. ఈ వీడియోని ఫస్ట్ మీరు వెళ్ళి లైక్ కొట్టండి. జస్ట్ లైక్. ఇది నా కోసం చెప్పట్లే, మీకోసమే చెప్తున్నా. అర్థం కాలేదా? ఈ వీడియోకి లైక్ కొడితే మీ లైఫే మారిపోతుంది. ఒక్క లైక్ తో ఏమవుతుంది తెలుసా? మీరు కూడా యూనివర్స్ కి లైక్ అయిపోతారు. అది ఇప్పుడు మీ గ్రహాలు బాగుండాలంటే పూజలే చేపించుకోవడం కాదు, లైకులు కూడా కొట్టాలి. ఒక్క లైక్ మీరు ప్రతిరోజు ఏ వీడియో అయినా సరే మీకు ఇష్టమైన వీడియోకి లైక్ చేయండి. తర్వాత ఒక 11 రోజులు 41 రోజులు 41 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది. యూట్యూబ్ లో లైక్లు 5,000 వరకే కనిపిస్తుంది. దాని తర్వాత అప్డేట్ అవ్వదేం కనిపించదు అని చెప్పి. సో యూనివర్స్ కి మీరు ఏది ఇస్తారో అది రిటర్న్ బ్యాక్ వస్తుంది. అంటే నేను ఇప్పుడు యూనివర్స్ కి ఒక లైక్ ఇస్తే అది కూడా నాకు ఒక లైక్ ఇస్తుంది అనమాట. ఒకవేళ నేను షేర్ ఇస్తే అది కూడా నాకు ఒక షేర్ ఇస్తుంది. నువ్వు దానికి నార్మల్ బజ్జీలు ఇస్తే ఉప్పు కారం పెట్టి ఉల్లిపాయ బజ్జీ ఇస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఎందుకంటే నా యూనివర్స్ మంచిది. నువ్వు ఇస్తావు. నాకు తెలుసు. ఒకవేళ నేను ఇప్పుడు దాన్ని సబ్స్క్రైబ్ చేసిన అనుకో, అది కూడా తిరిగి నన్ను సబ్స్క్రైబ్ చేస్తుంది. ఆఖరికి యూనివర్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తుంది, కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చెయ్యట్లేదురా. ఏంద్రా ఇది? సబ్స్క్రైబ్ చేయండి రా, నా కోసం కాదురా, యూనివర్స్ కోసం చేయండి. నీకు కూడా ఒక ప్లేట్ ఉల్లిపాయ బజ్జీ ఇస్తుంది రా, తీసుకోండి. మీరు మొత్తం 1000 అయింది. దిస్ ఇస్ సీక్రెట్. ఓ మై గాడ్, వాట్ అ డార్క్ సీక్రెట్. అయ్యో సారీ సార్, మీ సీక్రెట్ బయట చెప్పేసిన. అయ్యా అమ్మ నువ్వు మాట్లాడే మాటలు. అయినా ఈ సీక్రెట్ ని సీక్రెట్ లాగానే ఉంచండి సార్. మీరు కూడా ఎప్పుడు బయటకు చెప్పకండి. ఎనీవే ఇంకేమైనా ఉన్నాయా సార్ సీక్రెట్స్? ఇలా లెక్క పెట్టడం వల్ల ఎడం నుంచి కుడికి వెళ్ళిపోతుంది, కానీ మీ ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతూనే ఉంది. ఓ వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతుంది రా, ఆపండ్రా. వెళ్ళిపోతూనే ఉంది. వెళ్ళిపోయింది. నిలుతలే. అందరూ అంటారు గురుగారు నా దగ్గర డబ్బు నిలవట్లేదు. ఎందుకు నిలుస్తుంది? ఎడం నుంచి కుడికి వెళ్ళిపోతుంది కదా ఉండదు. ఇప్పటి నుంచి డబ్బులు ఇటు నుంచి ఇటు లెక్క పెట్టండి, ఓకేనా? ఎందుకు? సార్ చెప్పినట్టు గ్యారంటీగా నిలుస్తాయి. ఒకవేళ నిలవకపోతే సార్ ఉన్నారు కదా, డబ్బులు ఇస్తారు.
సో ఈ విధంగా ఇలా మల్టిప్లై రిటర్న్ బ్యాక్ వస్తుంది మన ఇంట్లో. వస్తుంది ఎందుకు రాదు? సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. నేనేంటి డబ్బులతో మాట్లాడుతుండు? 90 వేసినట్టున్నాడు. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్. ఒక స్లామ్ బుక్ ఇచ్చి రాసి ఇవ్వమని చెప్పు, లేకపోతే మనీ మొత్తం రాసి మిస్ యూ అని సైన్ పెట్టిస్తుంది కింద. ఈ విషయంలో మీరు రోజు కౌంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ మనీ వస్తుంది. ఏంటి అలా కౌంట్ చేస్తే అన్లిమిటెడ్ డబ్బులు వస్తాయా? తెలివైన వాడివేరా నువ్వు, మరి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఏంటి సార్ లైఫ్ ఏమైనా హ్యాక్ చేసిన గేమ్ ఏంటి? అన్లిమిటెడ్ పాయింట్లు, అన్లిమిటెడ్ మనీ రావడానికి. మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి? సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. గురుగారు డబ్బులన్నీ బ్యాంక్ లో ఉన్నాయి, అలా లెక్క పెట్టలేని ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, చాలా సింపుల్. నీ ఫోన్ లో ఉన్న యూపీఐ యాప్స్ అన్ని ఓపెన్ చేసి అటు ఇటు ఇలా స్క్రోల్ చేస్తూ సారీ యూపీఐ, ఐ లవ్ యూ యూపీఐ, ఇట్స్ ఓకే యూపీఐ అని చెప్తుండు. దిస్ ఇస్ సీక్రెట్. యాడ్ దొరికింది సంత ఇది. లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే షార్ట్ కట్స్ ఏమి ఉండవు, కష్టపడడమే ఒక ఆప్షన్ అని చెప్పేసి ఎవరు చెప్పరు. మొన్నొక్కళ్ళు దేవుడితో ఫోన్ లో మాట్లాడిపించిండ్రు. ఏంటి శాస్త్రి ఇది? ఆయన మీకు దేవుడి నంబర్ ఎవరు ఇచ్చిండ్రా? ఫేక్ చేయొచ్చు కానీ మరీ ఇంతనా? దేవుడికి కాల్ చేయడం ఏంద్రా బాబు? అక్కడేమో ఫోన్ లో డైరెక్ట్ గా దేవునితో ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఇక్కడనేమో ఈ మేడం గారు దేవునికి మెసేజెస్ ఎలా పంపాలో అని చెప్తున్నారు. బ్లూ కలర్ పెన్ తో కానీ గ్రీన్ కలర్ తో కానీ రాయండి, బ్లాక్ అండ్ రెడ్ వాడద్దు. ఎందుకు? దేవుడు ఏమైనా కలర్ బ్లైండ్ అని చెప్పి మీకు చెప్పిండా? సరే మీరు అన్నట్టు బ్లూ కలర్ పెన్ తోటే రాస్తా, తర్వాత ఏంటి? ఫ్లేమ్ మీద పెట్టేసి కాల్చేయి. అంత కష్టపడి రాసింది కాల్ చేయడానిక? నేను ఇంకా ఏదో పోస్ట్ మ్యాన్ వచ్చి తీసుకెళ్తాడు, ఏదో పావురానికి కట్టి వదిలిపెట్టాలను అనుకుంటున్నా. అది ఎంజాయ్ చేయండి. ఎంజాయ్. అది మొత్తం యాష్ అయిపోతుంది అని ఊదేసేయండి పైకి. అది పైకి ఊతే నా ముఖం మీద వచ్చి పడుతుంది. నేను ఒక్కదాన్ని కూర్చొని ఇట్లాంటి పనులు చేస్తున్నాను మా ఇంట్లో తెలిస్తే మా మమ్మీ కూడా నాకు సేమ్ అంతే పైకి ఊదేస్తుంది. ఎందుకంటే మీరు గాడ్స్ కి పంపిస్తున్నారు ఈ మెసేజ్ కి, నాకు ఈ కోరిక నెరవేరాలి. ఎప్పుడైతే మీరు అలా ఊహించేసుకుని పంపించేస్తారో మీ అందరికి పిచ్ ఉందని చెప్పి అర్థమైపోతుంది. పిచ్చండి ఇది. అయినా ఫైనల్ గా ఇలా చేస్తే ఏమొస్తుంది? హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్. దేవుడికి కాల్ చేసేది ఏందో, దేవుడికి మెసేజ్లు పెట్టేది ఏందో. నేను ఇంటర్ చదివినప్పుడు శ్రీ చైతన్య క్యాంపస్ లో ఉండేటోళ్ళు వీళ్ళందరూ, వాళ్ళందరూ క్యాంపస్ నుంచి పారిపోయినారని చెప్పేసి పెద్ద న్యూస్ వచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైంది అది ఫేక్ న్యూస్ కాదని చెప్పి. మనం ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తే బయటికి వస్తారు అని చెప్తే ఎవరైనా నమ్ముతారు, కానీ ఆ జనరల్ సెంటిమెంట్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ప్రెడిక్షన్ పరమహంస గారి గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా యూట్యూబ్ లో హాట్ టాపిక్స్ పైన ఎవరైనా వీడియో చేస్తారు. సార్ మాత్రం డిఫరెంట్ గా హాట్ టాపిక్ మీద కాంట్రవర్సీ చేస్తారు. నా వృత్తి అది. సార్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ మాట్లాడేది ప్రభాస్ గురించే, ఎందుకంటే ప్రభాస్ హాట్ టాపిక్ కాబట్టి. ఏంటంటే ప్రభాస్ కు అతి ప్రభాస్ సినిమా, ప్రభాస్ గారి జాతకం, ఈ మధ్యన ఈ ప్రభాస్ పుణ్యమాని ప్రభాస్ అనగానే ప్రభాస్ ఒక మంచి యాక్టర్ అని చెప్పి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎవరు పట్టించుకోడు. అదే సేమ్ పర్సన్ ప్రభాస్ మీద ఏదైనా హేట్ఫుల్ లేకపోతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ మాట్లాడితే ఎవడ్రా వీడు ఇట్లా మాట్లాడింది అని చెప్పేసి అందరు చూస్తారు. ప్రభాస్ అనగానే అన్ని సూపర్ హిట్లు కావాలని రూల్ లేదు కదా. సార్ది కూడా సేమ్ లాజిక్. ప్రభాస్ గారి జాతకం వాళ్ళ మదర్కి తప్ప మాకు కూడా తెలియదు, అలాంటి ఆ వేణుస్వామికి ఎలా తెలిసింది? అండ్ బయట ఎవరైనా ట్రెండింగ్ వస్తే ఎవరు అడగకపోయినా వీళ్ళ జాతకం ఇట్లుంటది, ఇదే నిజం అని చెప్పేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తుంటాడు. అది కొత్తగా హీరోయిన్ అయిన శ్రీలీల కూడా కావచ్చు, లేకపోతే అప్పుడే పుట్టిన రామ్ చరణ్ డాటర్ కూడా అవ్వచ్చు. ఇంటర్నెట్ లో పాప పుట్టిన 24 hours లో ఆ పాప ఎట్లుంటది అని చెప్పి ఒక ఫోటో కూడా ఉండదు. అవును, కానీ పాప జాతకం మాత్రం ఇంటర్నెట్ లో వచ్చేసింది. ఇన్ని తెలిసిన మీకు ప్రైవసీ మీనింగ్ తెలీదా సార్? సార్ చాలా పవర్ఫుల్, లెజెండ్ లో బాలకృష్ణ లాగా. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. బాలయ్య బాబు ఎలా అయితే తొక్కి పడేస్తాడో, సార్ ఏమో గుమ్మడికాయ కొట్టి ఆస్ట్రేలియాలో పడేస్తాడు. నేను టార్గెట్ చేసి గుమ్మడికాయ కొడితే ఆ వికెట్ ఎగిరిపోయి ఆస్ట్రేలియాలో పడ్డది. రీసెంట్ గా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని ఫాల్స్ అని ప్రూవ్ అయిన తర్వాత ఇంటర్నెట్ లో చాలా మంది ఇతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ట్రోల్ చేయడం వల్ల బాగా సంతోషపడేది ఎవరు అంటే నా స్నేహితులు, కొంతమంది శత్రువులు అవ్వచ్చు, నా బంధువులు అవ్వచ్చు, ఫాలోవర్స్ ముసు చేసుకున్న శత్రువులు కావచ్చు. నేను నీ శత్రువుని కాదు, మిత్రుని కాదు, ఫాలోవర్ కాదు, రిలేటివ్ ని కూడా కాదు. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ట్రోలింగ్ యూ బికాస్ దేర్ ఇస్ అ రీజన్. నేను ఇంకా నయ్యం, మీరు మాట్లాడే మాటలకి ఇచ్చే స్టేట్మెంట్ కి బయట ఏమనుకుంటున్నారో తెలుసా? వాడంటేనే నాకు కోపం వచ్చేస్తుంది చెత్తగడు.
అండ్ ఇంటర్నెట్ లో ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి కామన్ గా ఉండేది కాన్ఫిడెన్స్. తక్కువ మాట్లాడినా, ఏమైనా రాంగ్ అయినా, చెప్పింది జరగకపోయినా సార్ కున్న కాన్ఫిడెన్స్ ఇంత కాదు, ఇంత. నన్ను తలగబెట్టాలా, నిప్పు పెట్టుకుంటావా, నేను నీళ్ళు కాల్చుకుంటా. నన్ను రాళ్ళతో కొడతావా, ఇల్లు కట్టుకుంటా. ఇది ఎక్కడో విన్నట్టుందే. నేను ఎప్పుడూ రాసుకున్న పద్యం నీకు చెప్పాలనిపిస్తుంది. నన్ను రాళ్లతో కొట్టకు, ఇల్లు కట్టుకుంటా. పట్టుకుని ఇల్లు కట్టేసుకో. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, నేను నీళ్ళు కాల్చుకుంటా. ఇంటికి దీపం చేసేసుకుంటా. లేదు లేదు, ఎక్కడో విన్నట్టుంది, సాంగ్ లాగా. నన్ను తలగబెట్టాలా, నిప్పు పెట్టుకుంటావా, నేను నీళ్ళు కాల్చుకుంటా. వావ్, భలే మేనేజ్ చేస్తున్నారు సార్ మీరు. నువ్వు ఆ టైప్ ఉంటుంది. ఒక పంతులు గెటప్ గెటప్ పంతుల్దే, కానీ ఎలివేషన్ మాత్రం హీరోది. ఫెయిల్యూర్ అనేవి మిస్ఫైర్ అవ్వడము, లేకుంటే సెల్ఫ్ గోల్ అవ్వడం, దట్ ఈస్ ఇంపాసిబుల్. చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు కదా. సరే, ఇప్పుడు నేను ఒక లిస్ట్ చెప్తాను, మీరు చెప్పిన ఇంపాసిబుల్స్ లో పాసిబుల్ ఏంటో చూసుకుందాం. కరోనా ఆల్రెడీ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత, కరోనా చైనా నుంచి వచ్చే ఒక చైనీస్ ప్రోడక్ట్ లాంటిది, దానికోసం ఏం భయపడాల్సిన అవసరం లేదు, తొందరగానే వెళ్ళిపోతుంది అని అన్నాం. కరోనా 6 నెలలకు ఒక వర్జన్ దింపుతుంది. నిన్నగాక మొన్న కూడా బెంగళూరులో 4 ఎఫెక్ట్ అయినారు. మరి నువ్వు చెప్పింది మరి నిజమా? ప్రభాస్ కి అసలు కెరియరే లేదు, సినిమాలు మొత్తం పోతే అన్నావు. రామ్ చరణ్ వైఫ్ కి పిల్లలే పుట్టరు, సరోగేసీ ఇస్ ది ఓన్లీ వే అన్నావు. నెక్స్ట్ తెలంగాణలో మళ్ళీ వచ్చేది టిఆర్ఎస్ పార్టీని అని చెప్పినావు. తెలంగాణలో నెక్స్ట్ సీఎం డైరెక్ట్ కేటీఆర్, కేసీఆర్ కూడా కాదు అని చెప్పినావు. వరల్డ్ కప్ ఇండియా కొడుతుంది అని చెప్పినావు. రాజమౌళితో ఎవరైనా సినిమా తీసినా కెరియర్ సర్వనాశనం అని చెప్పినావు. రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకు లైఫ్ ఉండదు. ఏదో పాత సినిమాలో 15 సెకండ్లు కనిపించిన మీకే ఇంత లైఫ్ ఉంటే, ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు, కానీ ఇతను గుడిలోనే తప్పు చేస్తున్నాడు. వాళ్ళకెందుకు ఉండదులేండి. ఇవే కాదు, ఇవి జస్ట్ హాట్ టాపిక్స్, ఇంతకన్నా చాలా ఎక్కువనే ఉన్నాయి. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. మానేస్తావా? అంటే నాకు అబద్ధాలు చెప్పడము, ఈ మిస్మరేజింగ్ మాటలు, సొల్లు మాటలు చెప్పడము, పాత చింతకాయ పచ్చట డైలాగులు కొట్టడము నాకు రాదు. రాదని చెప్పి భలే చేసేస్తారు ఇవన్నీ మీరు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. అంటే నాకు అబద్ధాలు చెప్పడము, ఒక వర్గానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అంతే. సినిమా జ్యోతిష్యం చెప్పాలంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ మీద కమాండింగ్ ఉండాలి. పొలిటీషియన్ గురించి మాట్లాడాలంటే బేసిక్ నాలెడ్జ్ అవసరం. రాష్ట్ర రాజకీయాల మీద పట్టు ఉండాలి. సో ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే దాని మీద నాలెడ్జ్ ఉండాలి అంటారు, అది నిజమే. కానీ మీరు ఆ టాపిక్ పైన ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఏం జరుగుతుంది అని ప్రెడిక్ట్ చేస్తూ చెప్తుంటే మీరు ఆస్ట్రాలజర్ ఎట్లా అవుతారు? నో, మీరు ఆస్ట్రాలజర్ అవ్వరు, మీరు అనలిస్ట్ అవుతారు. ఈ చిన్న పాయింట్ ఎట్లా మిస్ అయినారు మీరు? ఈ మాటలు విన్న తర్వాత జనాలు ఊరికేనే ఉంటారా? నమ్మేవాడు పానిక్ అవుతాడు, నమ్మని వాడు పనికిరాని మ్యాటర్ రా అని చెప్పేసి కొట్టేస్తాడు. అక్కడో ఇక్కడో మాలాంటి కొంతమంది ఉంటారు, ఛానల్ ఉంది కాబట్టి హ్యూమర్ యాడ్ చేసి అడగాల్సినవన్నీ ఒక హ్యూమరస్ వేలో అడిగేస్తారు. సరే, నాకేమి ఆస్ట్రాలజీ తెలియదు, గ్రహాలు తెలియదు, కానీ నేను చెప్పేది మాత్రం గ్యారంటీగా జరుగుతాయి, కావాలంటే చూసుకోండి. చెప్పు. రాబోయే వర్షాకాలంలో వర్షాలు చాలా దారుణంగా పడతాయి, అండ్ ఆ వర్షాలతో పాటు వరదలు కూడా వస్తాయి. ఈసారి సమ్మర్ మామూలుగా ఉండదు. ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరో ఎండలో షూట్ చేస్తుంటే సన్ స్ట్రోక్ వస్తుంది. ఇంకా చలికాలంలో కొన్ని షూటింగ్లు అయితే ఆగిపోతాయి. దానికి నా దగ్గర ఒక రెమెడీ ఉంది, నాకు కాంటాక్ట్ అయితే నేను ఒక పూజ చేపిస్తా. ఇంకా ఆంధ్ర పాలిటిక్స్ కి వస్తే ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళే సీఎం అవుతారు. ఇంకా సోషల్ మీడియాకి వస్తే రేపు 28వ తారీఖుకి సండే రోజు హైదరాబాద్ లో జరిగే కామికాన్ లో ఇన్కాగ్నిటో అనే ఒక ఫీమేల్ క్రియేటర్ మీటప్ పెడుతుంది. అంటే నేను దాంట్లో ఎంతో మంది సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్ కలుద్దామని వస్తారు, అండ్ మీ అందరు కూడా రావాలి. అండ్ యూట్యూబ్ ఆ ఛానల్ కి వస్తే ఈ సంవత్సరం ఆ ఛానల్ కి 1 మిలియన్ కూడా పడుతుంది. ఈ ఆనందంతో ఎడిటర్ ఆదిత్య ఆర్యకి ఒక హార్ట్ అటాక్ వచ్చేసి వెళ్ళిపోతాడు పై. ఆల్ రైట్, సో జోక్స్ అపార్ట్, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న రియల్ సినారియో చెప్తా.
ఇది రీసెంట్ గా జరిగిన ఇష్యూ. పేరు వదిలేయండి, ఒక ఫీమేల్ పర్సన్, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, అలాగే ఆ అమ్మాయి కూడా ఆస్ట్రాలజీ ప్రోగ్రామ్స్ చూసేదంట. అంటే బాగా చూస్తుండే అంట ప్రతిరోజు. అండ్ తనకి తెలిసిన వాటితో ఏదేదో బాగా ఊహించుకునేదంట. అండ్ ముఖ్యంగా వాళ్ళ హస్బెండ్ తోటి నేను విడిపోతాను అని ఆమెనే అనుకుంటుండే అంట. నిజానికి అక్కడ గొడవలేం లేవు. సో ఈ మ్యాటర్ తను ఒక రోజు తన హస్బెండ్ తో చెప్పింది. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తే నీకు అలాంటి ఆలోచనలే వస్తాయి, అంటే ఏం లేవు, అలాంటి గొడవలు కూడా ఏం లేవు అని చెప్పాడంట. కానీ తను సేమ్ మ్యాటర్ ఎవ్రీ డే పదే వాళ్ళ హస్బెండ్ ముందు ఈ మ్యాటర్ తీసుకొని వచ్చి మాట్లాడేది. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయిది బర్త్డే అయింది. బర్త్డే పార్టీకి అందరు రిలేటివ్స్ వచ్చినారు. రిలేటివ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగింది. తనకి తన హస్బెండ్ కి గొడవ చిన్నదే, ప్రతి ఇంట్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగే గొడవలే. కానీ తన మెంటల్ కండిషన్ అస్సలే బాలేదు కాబట్టి నెక్స్ట్ డే పిల్లోడికి స్కూల్ పంపించిన తర్వాత తను చేసుకొని చనిపోయింది. నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే బయట సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి, బయట టెక్నాలజీ ఏంటి, బయట మనుషులు ఎలా ఉంటారు అని చెప్పేది నీకు ఒక ఐడియా ఉంటది. కానీ అందరికీ ఆ ఐడియా ఉండదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో ఉన్న ఆడవాళ్ళకైతే చాలా తక్కువనే ఉంటది. ఇది ఫ్యాక్ట్, ఇది రియాలిటీ. వాళ్ళు దేన్ని చూస్తారో దాన్నే నమ్ముతారు, దాన్నే ఒక రియాలిటీ లాగా తీసుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే దేని మీద కూడా పిచ్చి ఉండొద్దు, అడిక్షన్ ఉండొద్దు, నమ్మకం ఉండొచ్చు. అది దేవుడైనా దేని మీద అయినా నమ్మండి, కానీ పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేయకండి. ఈ వీడియోలో చూపించిన వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. ఈ వీడియోకి ఇంతే. మరి ఈ వీడియో నచ్చితే ఒక 3000 కామెంట్స్ చేసేసేయండి. ఒక 30K లైక్స్ టార్గెట్. మీ దగ్గర కామెంట్ చేయడానికి ఏం లేకపోతే ఇన్కాగ్నిటో అయినా కామెంట్ చేయండి, లేకపోతే ఒక హార్ట్ అయినా స్పామ్ చేసేసేయండి. సో హగ్ యువర్ మదర్, డ్రింక్ వాటర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. రానంటుంది సిన్నదు. మార్నింగ్ 6 o'clock పెట్టినామమ్మ పూజలో చేప. 11 అవుతుంది. జనరల్ చేప చచ్చిపోతుంది కదా, చేపను తీసుకుపోయి సముద్రం వేసినాం, అది ఈత కొట్టుకుంటే వెళ్ళిపోయింది. Guys, I'm under the water. Please save me. You're too much raining. చాలా ఉన్నాయి కొటేషన్స్ వల్ల లైఫ్ చేంజ్ కాదు, ఇంప్లిమెంట్ వల్ల జరుగుతుంది. పోనీలే 10 నిమిషాల ఇంటర్వ్యూలో ఎక్కడనో ఒక చోట మంచి మాట చెప్పాడు. కానీ చాలా వరకు చదువుకున్నోడైనా చదువులేనోడైనా కానీ చాలా వరకు రాత్రికి రాత్రే నువ్వు అమరేంద్ర బాహుబలి, రాత్రికి రాత్రే నువ్వు రాత్రికి రాత్రే నువ్వు అమరేంద్ర బాహుబలి అయిపోతావు. రాత్రికి రాత్రి పడం వడ. అవును, వడ ఇస్తారు ఎవరు, అది రిటర్న్లో చెప్పాలంట ఏ ఊకరా సాలే, ఇట్లా మారిపోతుంది. ఒక మరుగానికి ఒక ఇన్స్పిరేషన్ మీరు అంతే. వడ తినబోదు అవుతుంది, ఫుల్ వేడి సాంబార్తో. సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. యార్ దొరికిన సంత ఇది. డైలాగ్లు పై అన్ని షోలో పువ్వు పెట్టుడే.